హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కేఫాక్ట్స్ ఫర్ తెలుగు. ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి, మీరు ఒక డీప్ జంగల్లో ఉన్నారు. అక్కడ ఒక క్రీపీ చెట్టు అనేది సడన్ గా మిమ్మల్ని ఒక స్నేక్ లాంటి కొమ్మలతో గ్రాప్ చేసి మింగడం స్టార్ట్ చేసింది. సో ఇమాజినేషన్ అనేది ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది కదా. అయితే మనుషుల్ని తినే చెట్లు అనేవి నిజంగా ఉన్నాయా, లేక ఇదంతా మనుషులు క్రియేట్ చేసిన హర్రర్ స్టోరీలేనా? సో ఇంకా వీటి గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే ఈ మ్యాన్ ఈటింగ్ ట్రీ స్టోరీ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, అయితే 1874 లో న్యూయార్క్ వరల్డ్ న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ అనేది వచ్చింది. అది జర్మన్ ఎక్స్ప్లోరర్ అయిన కార్ల్ రిచే అనే ఒక వ్యక్తి రాశాడు. అతను ఏం చెప్పాడంటే, మడగాస్కర్ లో మకోడో ట్రైబ్ అనే ఒక భయంకరమైన చెట్టు అనేది మనుషుల్ని తింటుందని, ఇంకా ఈ చెట్టు 8 ఫీట్ల ఎత్తు, పైనాపిల్ లాంటి షేప్ లో స్నేక్ లాంటి టెంటికల్స్ తో ఒక మనిషిని గట్టిగా పట్టుకుని బ్లడ్ పీల్ చేస్తుందని చెప్పాడు. అయితే ఈ స్టోరీ అనేది అక్కడ బాగా వైరల్ అయింది. అయితే 1924 లో మిచిగాన్ గవర్నర్ చెస్ అస్సార్న్ అనే ఒక వ్యక్తి మడగాస్కర్ ల్యాండ్ ఆఫ్ ది మ్యాన్ ఈటింగ్ ట్రీ అనే ఒక బుక్ లో ఈ స్టోరీని మళ్ళీ రిపీట్ చేశాడు. కానీ ఇక్కడ ఒక షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే, 1888 లో కరెంట్ లిటరరీ మ్యాగజైన్ అనేది ఈ స్టోరీ మొత్తం ఫేక్ అని బ్రష్ చేసింది. మకాడో ట్రైబ్ అనే ఒక చెట్టు అనేది కేవలం ఒక రిపోర్టర్ తన ఇమాజినేషన్ తో క్రియేట్ చేసింది అని, ఇంకా ఇది నిజమని చెప్పడానికి ఎలాంటి రియల్ ఎవిడెన్స్ లేవు అని చెప్పింది. అయితే ఇది ఫేక్ అయినప్పుడు ఈ స్టోరీ అనేది ఎందుకు ఇంత హిట్ అయిందంటే, ఇలాంటి కొన్ని చిన్న చిన్న చెట్లు అనేవి నిజంగా ఉన్నాయి. అవి ఏంటంటే వీనస్ ఫ్లైట్రాప్, ఇంకా పిక్చర్ ప్లాంట్స్ లాంటివి నిజంగా ఉన్నాయి. అయితే వీనస్ ఫ్లైట్రాప్ అనేది నార్త్ కరోలైనా మార్షెస్ లో ఉంటుంది. ఇంకా ఇది ఏం చేస్తుందంటే, దాని టూతీ మౌత్ తో కీటకాలను స్నాప్ చేస్తుంది. అయితే ఫిలిప్పీన్స్ లో జెయింట్ మౌంటైన్ పిక్చర్ ప్లాంట్ అనే ఒక చెట్టు స్లో వర్కింగ్ యాసిడ్స్ తో డైజెస్ట్ చేస్తుంది. సో మడగాస్కర్ లో నెపాంతిస్ అనే ఒక పిక్చర్ ప్లాంట్ కీటకాలు ఇంకా చిన్న జంతువులను ట్రాప్ చేస్తుంది. కానీ ప్లాంట్స్ అనేవి మనుషుల్ని తినడం అనేది ఇంపాసిబుల్, ఎందుకంటే మనిషిని డైజెస్ట్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ ఇంకా స్ట్రాంగ్ డైజెషన్ సిస్టమ్ అనేది ఈ ప్లాంట్స్ కి లేదు. ఇంకా ఇవి ఒక ర్యాట్ ని తిని డైజెస్ట్ చేసుకోవడమే వీటికి ఓవర్లోడ్ అవుతుంది. మరి మనిషిని తినడం ఎలా సాధ్యం? ఇది టోటల్ గా ఇంపాసిబుల్ అని సైన్స్ చెప్తుంది. సో వీటి గురించి ఇంకో క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే, 1889 లో సియాన్ ల్యాండ్ అనే బుక్ లో యూటీవీఏ అనే ఒక మరో చెట్టు గురించి రాశారు. అయితే చెట్టు అనేది ఆఫ్రికా అండ్ సౌత్ అమెరికాలో ఉందని, దాని హిస్సింగ్ సౌండ్ అనేది ఐసీయూ లాగా ఉంటుందని చెప్పారు. కానీ దీనికి కూడా జీరో ఎవిడెన్స్. ఇంకా వరల్డ్ బిల్డింగ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో డిస్కస్ చేసినట్టు, మనుషులను తినే చెట్టుకి భారీ ఎనర్జీ అండ్ మజల్ లాంటి స్ట్రక్చర్స్ అనేవి కావాలి. అవి ప్లాంట్స్ లో ఇవాల్యూషనల్ గా డెవలప్ అవడం అనేది అసాధ్యం. సో ఇలాంటి ట్రీస్ కి ఏ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేనప్పటికీ ఈ మిస్టరీ అనేది ఇంకా ఎందుకు సర్వైవ్ అవుతుంది అంటే, దీనికి మెయిన్ రీజన్ కల్చరల్ ఇమాజినేషన్. అయితే 19వ శతాబ్దంలో ఆఫ్రికా సౌత్ అమెరికా జంగల్స్ గురించి ఎక్స్ప్లోరర్స్ రాసిన వీడ్ స్టోరీసే దీనికి కారణం. ఎందుకంటే రియల్ కార్నివర్స్ ప్లాంట్ లాంటి నెపాంతిన్స్ ప్లాంట్స్ అనేవి మనుషుల్ని తినగలుగుతాయని అక్కడి పీపుల్ బిలీవ్ చేశారు. ఇంకా అట్లా సుభాస్కురా చెప్పినట్టు, ఇలాంటి ఒక చెట్టు దగ్గర టెంటికల్ లాంటి లీవ్స్ అండ్ స్వీట్ స్మెల్, దగ్గరలో ఏదైనా చనిపోయిన యానిమల్ స్కెల్టన్ కనిపిస్తే ఆ యానిమల్ ని ఈ చెట్లే తిని ఉంటాయని అనుకుంటారు. కానీ రియాలిటీలో చెక్ చేస్తే సైన్స్ ప్రకారం మనుషుల్ని తినే చెట్లు అనేవి అసలు లేవు. అయితే రెడ్డిట్ లో కొందరు క్రిప్టో బోటానిట్స్ ఇంకా జంగిల్స్ లో అన్డిస్కవర్డ్ లార్డ్ ప్లాంట్స్ ఉండొచ్చు అని చెప్తున్నారు. కానీ ఇవి నిజంగా ఉన్నాయనటానికి ఇప్పటి వరకు ఎలాంటి ప్రూఫ్ అనేది లేదు. ఒకవేళ ఫ్యూచర్ లో ఏదైనా కొత్త స్పీసెస్ కనిపిస్తే అది కీటకాలు లేదా చిన్న జంతువులను టార్గెట్ చేసే ఛాన్స్ అనేది ఉంది, అంతేకాని మనుషులు తినే ఛాన్స్ అనేది లేదు. ఒకవేళ మీరు ఎప్పుడైనా జంగల్లో అడ్వెంచర్ కి వెళ్తే మ్యాన్ ఈటింగ్ ట్రీస్ అనేవి నిజంగా ఉంటాయని, ఇంకా హాలీవుడ్ మూవీస్ లో లాగా అవి మిమ్మల్ని పట్టుకొని తింటాయని అస్సలు టెన్షన్ పడకండి. కానీ వీనస్ ఫ్లైట్రాప్ లాంటి వాటికి మాత్రం కొంచెం దూరంగా ఉండండి. సో ఫ్రెండ్స్, మనుషులను తినే చెట్లు అనేవి నిజంగా లేవు, ఇది ఒక మిత్ మాత్రమే. కార్నివారస్ ప్లాంట్స్ అనేవి రియల్ గా ఉన్నాయి. అయితే ఈ ప్లాంట్స్ అనేవి ఉన్నా కానీ ఇవి కేవలం కీటకాలను మాత్రమే తినగలుగుతాయి, ఇంకా మనుషుల్ని తినలేవు. అయితే వీడియో అనేది మీకు నచ్చిందా? నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ లో మీరు మనుషుల్ని తినే చెట్లు అనేవి నిజంగా ఉన్నాయా లేక లేవా అనేది కామెంట్ చేసి చెప్పండి.